నమస్తే డిటివి న్యూస్ కి స్వాగతం. వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీ మంత్రి ప్రగడ హనుమంతరావు ఐఏఎస్ సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన కమిషనర్ కి ఆలయ శ్రీమతి శేషుభారతి, ప్రధాన అర్చకులు శ్రీ భద్రకాళి శేషులు పూర్ణకుంభం మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా గోశాలలో గోవులకు గడ్డి పెట్టి ఆదిశంకరాచార్యులను వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. పూజ అనంతరం ఆలయ మహామండపంలో కమిషనర్ శ్రీ హనుమంతరావుకి ప్రధాన అర్చకులు శ్రీ భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు అర్చకులు మహాద ఆశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేష వస్త్రములు బహుకరించి ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట వరంగల్లో డిప్యూటీ కమిషనర్ శ్రీ టి శ్రీకాంతారా, సహాయ కమిషనర్ శ్రీమతి రామాల, సునీత, మేడారం ఈవో శ్రీ టి రాజేంద్రం, ఇన్స్పెక్టర్లు సంజీవరెడ్డి, అనిల్ కుమార్ మరియు ఐఎన్పిఆర్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ శ్రీ జగన్, రీజనల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ శ్రీ రాములు, డిపిఆర్ఓ శ్రీమతి కిరణ్మయ్ మరియు దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం కమిషనర్ శ్రీ హనుమంతరావు మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి, మాడవీధుల పనులపై అర్చకులతో చర్చించారు. భద్రకాళి ఆలయంలో 30 కోట్ల వ్యయంతో మాడవీధుల పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మాడవీధుల పనులు ప్రారంభమయ్యాయి. श्रीमान सालंकाय विश्वामित्रगोत्रोत्पन्नस्य श्रीमान मंत्री प्रग्रहं मंत्रराव नामधेयश्च धर्मपत्न्याः श्रीमत्याः